మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 905. హలో ఫ్రెండ్స్, స్టోరీలంతా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మార్నింగ్ 6 అవుతుండగా వైష్ణవికి మెలకు వస్తుంది. తనని ఎంతో భద్రంగా పట్టుకుని పడుకున్న విక్రమ్ వైపు చూసి చిన్నగా నవ్వుకొని, ఇంతలో తనకి విరాస్ గుర్తుకు రాగానే వెంటనే విక్రమ్ షోల్డర్పై విక్కీ లేకు అని కొడుతూ ఉంటుంది. విక్రమ్ నిద్దట్లో, అబ్బా వైషు, మార్నింగే ఎందుకు విసిగిస్తున్నావు, కొంచెం సేపు పడుకొనివ్వు, నైట్ పడుకునేసరికి లేట్ అయింది అని అంటూ విక్రమ్ బెడ్పై బోర్లా పడుకుంటాడు. అయినా వైష్ణవి వినకుండా విక్రమ్ చెవి దగ్గర విక్కీ లేకు, త్వరగా మనం వెళ్ళాలి అని అంటుంటే విక్రమ్ స్ట్రైట్గా తిరిగి నెమ్మదిగా కళ్ళు తెరిచి వైష్ణవి వైపు చూస్తూ, ఏంటి వైషు, ఎందుకు ఇలా మార్నింగ్ నా చెవి దగ్గర కాకిలాగా అరుస్తున్నావు అని అనగానే, వాట్, నేను కాకిలాగా అరుస్తున్నానా అని వైష్ణవి కోపంగా అంటుంది. లేకపోతే ఇందాకటి నుండి లేగు అని ఒకటే విసిగిస్తున్నావు కదా, ఏంటి నీ బాధ అని విక్రమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే వైష్ణవి కోపంగా తన ఫేస్ని పక్కకు తిప్పుకుంటుంది. విక్రమ్ వెంటనే వైష్ణవి చేతిని పట్టుకుని తన మీదకి లాక్కుని వైష్ణవి కంఠం మొత్తం చిన్నగా ముద్దులు పెడుతూ ఉంటే, ఏం చేస్తున్నావు, నన్ను వదులు అని వైష్ణవి విక్రమ్కి దూరం జరిగి విక్రమ్ వైపు కోపంగా చూస్తూ అడుగుతుంది. అబ్బా, నువ్వే కదా ఇందాకటి నుండి లేగు అని అంటున్నావు. ఒకవేళ అమ్మాయి గారికి మార్నింగే నాపై ప్రేమ కానీ వచ్చిందేమో, అందుకే లేవమని అంటున్నావేమో అని అంటుంటే, వాట్, ఇంక నాకు మార్నింగే పనేమీ లేదని అనుకున్నావా అని వైష్ణవి అడగగానే, అంటే ఇదంతా నా భ్రమేనా, అయినా నా పిచ్చి కానీ నువ్వెప్పుడు నాకు ఛాన్స్ ఇస్తావు అని విక్రమ్ సాడ్గా ఫేస్ పెట్టుకుని అంటుంటే, విక్కీ, ఇప్పటికే చాలా చేశావు, ఇంక ఆపుతావా, మనం వెళ్ళాలి, త్వరగా లెగు అని అంటుంటే, ఎక్కడికి వెళ్ళాలి వైషు అని అర్థం కాక అడుగుతాడు విక్రమ్. ఇంకెక్కడికి, అక్కడ విరాస్ బస్సుకి ఫస్ట్ నైట్ జరిగిందా లేదా తెలుసుకోవద్దా, ఇంకా ఇలాగే పడుకుంటే ఎలా అని అనగానే విక్రమ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుని, ఏం మాట్లాడుతున్నావు వైషు అని అంటుంటే, నిన్ను నమ్ముకుని ఇందాకటి నుండి లేపుతున్నాను చూడు, నాకు బుద్ధి లేదు, నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి తెలుసుకుంటాను అని వైష్ణవి బెడ్ దిగి డోర్ వైపుకి అడుగులు వేస్తుంటే విక్రమ్కి ఒక్కసారిగా నిన్న వంశీ విషయంలో జరిగింది గుర్తుకొస్తుంది. వామ్మో రాక్షసి, ఇప్పుడు అక్కడ కానీ వాళ్ళ మధ్య ఏమీ జరగలేదు అని తెలిసిందంటే ఈ వైషు ఎలా రియాక్ట్ అవుతుందో కూడా తెలీదు. పైగా నిన్నటి నుండి వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉందో లేదో అని తెగ టెన్షన్ పడుతోంది. ఇప్పుడు కానీ వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరగలేదు అంటే ఒకటి విరాస్పై అయినా సీరియస్ అవుతుంది, లేకపోతే వసు కనుక విరాస్కి దూరంగా ఉంటే వసునైనా ఏదో ఒకటి అంటుంది. విరాస్ని అన్నా కూడా తన వైషు అంటే విరాస్ పెద్దగా రియాక్ట్ అవ్వడు, కానీ వసుది తప్పు అని వసుని ఏమన్నా అంది అంటే విరాస్ కోపాన్ని కంట్రోల్ చేయలేము. ఆ రాక్షసి, ఆగు, నేను కూడా వస్తున్నాను అని విక్రమ్ వెంటనే వైష్ణవి వెనుక పరుగున వెళ్ళి వెనుక నుండి ఒక్కసారిగా వైష్ణుని ఎత్తుకుని రూమ్ డోర్ లాక్ చేసేస్తాడు. వైష్ణవి కోపంగా తల వెనక్కి తిప్పి, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటుంటే, వద్దు వైషు, నిన్న వంశీ వాళ్ళ విషయంలో ఇలాగే చేశావు, పాపం మీ అన్నయ్య కాబట్టి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళి అక్కడ ఏదో ఒక సీన్ క్రియేట్ చేసావంటే ఇంకేమీ లేదు, అసలే విరాస్కి కోపం ముక్కు మీద ఉంటుంది, అందులో నువ్వు కోపంలో వసుని ఏమన్నా అన్నావంటే ఇంకా అంతే సంగతులు, వద్దురా ప్లీజ్, నా మాట విను అని విక్రమ్ వైష్ణవిని బ్రతిమలాడుతుంటే, అందుకని నా ఫ్రెండ్ హ్యాపీగా ఉన్నాడో లేదో తెలుసుకోవద్దని అంటావా, నువ్వు రాకపోతే మానేసే, నేనే వెళ్తున్నానని చెప్పి ఒక్కసారిగా విక్రమ్ని వెనక్కి తోసేసి డోర్ ఓపెన్ చేసి విరాస్ రూమ్ వైపుకి అడుగులు వేస్తుంది. అబ్బా రాక్షసి, ఏం తింటున్నావే ఇంత గట్టిగా తోసావని విక్రమ్ అనుకుంటూ ఇంకా వైష్ణవి వెనకాలే అడుగులు వేస్తాడు. వైష్ణవి రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్ డోర్ నాక్ చేస్తుంది. అరే, నిన్నటి నుండి విరాస్ ఏమో మూడ్ ఆఫ్లో ఉన్నాడు, వసు నైట్ టెన్షన్గా లోపలికి వెళ్ళింది, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా జరిగిందో లేదో తెలుసుకోకుండా ఉండటం నా వల్ల కాదు, ఇప్పటికే అసలు ప్రశాంతంగా లేను, ఇప్పుడు ఆ విషయం క్లారిటీ రాకపోతే ఇంకా నా మైండ్ పనిచేయదు, నేనేదో వాళ్ళ గురించి తెలుసుకుందామంటే ఈ విక్కీ ఒకడు అని వైష్ణవి అనుకుంటూ మళ్ళీ విరాస్ రూమ్ డోర్ నాక్ చేస్తుంది.
రూమ్ డోర్ సౌండ్కి విరాస్ కనుబొమ్మలు అటు ఇటు కదులుతూ ఉంటాయి. ఇంకా కంటిన్యూగా సౌండ్ వినిపిస్తుంటే విరాస్ భారంగా కళ్ళు ఓపెన్ చేసి పక్కకు తిరిగి చూసేసరికి తనపై ఆదమర్చి ప్రశాంతంగా నిద్రపోతున్న వసుని చూడగానే విరాస్ పెదవులు అందంగా విచ్చుకుంటాయి. ఇంకా విరాస్కి ముందు రోజు నైటు జరిగింది మొత్తం గుర్తుకొస్తుంది. వసు రూమ్లోకి వచ్చిన దగ్గర నుండి తనని ఏడిపించడం, తర్వాత వర్షంలో డాన్స్ చేయడం, తర్వాత తను వసుతో ఎలా బిహేవ్ చేశాడో ప్రతిదీ గుర్తుకొస్తుంటే విరాస్ మనసులో తెలియని అలజడి కలుగుతుంది. అసలు ఎలా ఉండేవాడిని ఎలా మార్చేశావు? ఒకప్పుడు ఒక అమ్మాయిని కూడా కన్నెత్తి చూసేవాడిని కాదు, కానీ ఏ ముహూర్తాన నా లైఫ్లోకి వచ్చావో, నిన్ను ప్రేమిస్తున్నానని కన్ఫర్మ్ అయిందో అప్పటి నుండి ఏం జరిగిందో కూడా తెలీదు. కంటిన్యూగా నేను నేర్పించడం, నీతో క్లోజ్గా ఉండడం, నీకు దూరంగా ఉంటే కష్టంగా ఉండడం, అసలు చాలా అంటే చాలా ప్రతి క్షణం నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం నీకు కొంచెమైనా అర్థమవుతుందా రాక్షసి? చివరికి నిన్న నైట్ కూడా మన మధ్య ఏం జరిగిందో ప్రతిదీ నాకు గుర్తుంది. ఒక్కోసారి అనిపిస్తుంది అసలు నేనేనా అని. అసలు నాకే నేను కొత్తగా కనిపిస్తున్నాను. ఒక మనిషి ఇంతలా మారిపోతాడా అని అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇదంతా మాత్రం నీ వల్లే. ఈరోజు నేను ఇలా తయారయ్యానంటే దానికి కారణం మాత్రం నువ్వే. నన్ను ఇలా మార్చేసి ఎంత ప్రశాంతంగా పడుకుందో నా మీద రాక్షసి అని విరాస్ వసుని ముద్దుగా తిట్టుకుంటూ ఉండగా మళ్ళీ డోర్ నాక్ అవుతున్న సౌండ్కి ఈ ఇంట్లో వాళ్ళకి అసలు పనేమీ ఉండదనుకుంటా. ప్రతి క్షణం వచ్చి డోర్ కొడుతూనే ఉంటారని విరాస్ అనుకుంటూ ఇంకా వసుని నెమ్మదిగా బెడ్పై పడుకోబెట్టి లేచి డోర్ ఓపెన్ చేస్తాడు. వసు డోర్ ఓపెన్ చేస్తుంది అనుకున్న వైష్ణవికి విరాస్ వచ్చి డోర్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా బొమ్మలాగా ఉండిపోతుంది వైష్ణవి. విక్రమ్ వైష్ణవి దగ్గరకు వచ్చి వైష్ణవి అలాగే షాక్ కొట్టినట్టు ఎదురుగా చూస్తూ ఉండటం చూసి ఏమైంది ఈ మేడం గారికి? ఇప్పటి వరకు నేను అది తెలుసుకుంటాను ఇది తెలుసుకుంటానని నాతో ఫైట్ చేసి మరి ఎంత దూరం వచ్చింది, ఇప్పుడేంటి ఇలా అయిపోయింది అని అనుకుంటూ విక్రమ్ వైష్ణవికి ఇంకా దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఎదురుగా విరాస్ కనిపిస్తాడు. హో మేడం గారు ఇలా అయిపోవడానికి కారణం విరాసా అని విక్రమ్ మనసులో చిన్నగా నవ్వుకుంటూ ఇప్పుడు విరాస్కి ఏం సమాధానం చెప్తావో నేను చూస్తాను అని విక్రమ్ అలాగే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వైష్ణవిని చూస్తూ ఉంటాడు. వైష్ణవి మాత్రం షాక్గా విరాస్ని చూస్తూ ఉండిపోతుంది. ఇదేంటి వసు వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది అని అనుకున్నాను, విరాస్ వచ్చాడు. లెక్క ప్రకారం అమ్మాయే కదా వచ్చి డోర్ ఓపెన్ చేయాలి అని వైష్ణవి మనసులో అనుకుంటూ ఉండగా విరాస్ వైష్ణవి అలా తన వైపు చూస్తూ ఉండటం చూసి అర్థం కాక ఏమైంది అని అడుగుతాడు. వసు అయితే తనతో మాట్లాడదామని అనుకుంది. విరాస్ తనని అడగగానే విరాస్కి ఏం సమాధానం చెప్పాలో వైష్ణవికి కొంచెం కూడా అర్థం కాదు. వెంటనే విక్రమ్ వైపు చూస్తూ ఉంటే విక్రమ్ చిన్నగా నవ్వుతూ కళ్ళెగరేస్తాడు. రాక్షసుడు టైం చూసి ఆడుకుంటున్నాడు నాతో అని వైష్ణవి విక్రమ్ని మనసులో తిట్టుకుంటూ ఉండగా వైషు ఏమైంది, నేను మాట్లాడుతుంది నీతోనే, ఎందుకంతలా డోర్ కొడుతున్నావో, ఎనీ ప్రాబ్లం అని విరాస్ అడుగుతుంటే అంటే అది విరాస్ అని వైష్ణవి తడబడుతుంటే అయిపోయింది, ఇప్పుడు విరాస్కి ఏం సమాధానం చెప్తుందో నేను చూస్తానని విక్రమ్ తనలో తనే నవ్వుకుంటూ ఉంటాడు. తనకి వైష్ణవి ఫేస్ ఫీలింగ్స్ చూస్తుంటే అస్సలు నవ్వాగదు. వైష్ణవి ఒకసారి విరాస్ వైపు చూసి తన పక్కనే ఉన్న విక్రమ్ వైపు చూస్తూ విక్కీ ప్లీజ్ సేవ్ మీ, ఈ రాక్షసుడు కానీ అనుమానం వచ్చిందంటే ఇంకేమీ లేదు, నేనేదో వసు వచ్చి డోర్ ఓపెన్ చేస్తుందేమో అనుకున్నాను, అసలు విరాస్ ఓపెన్ చేస్తాడని అనుకోలేదు, ఏదో ఒకటి చెవికి అని వైష్ణవి విక్రమ్ చెవి దగ్గర చిన్నగా గొణుకుతూ ఉంటుంది. విక్రమ్ కూడా వైష్ణవి చెవి దగ్గర నాకు అస్సలు సంబంధం లేదు, నేను ఎంత చెప్పినా వినకుండా వచ్చావు కదా ఫేస్ చెయ్యి అని విక్రమ్ చిన్నగా మాట్లాడుతుంటే అసలు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో విరాస్కి కొంచెం కూడా అర్థం కాదు. ఏమైంది మీ ఇద్దరికి, ఎందుకు మీలో మీరే మాట్లాడుకుంటున్నారు, ఏం జరిగింది అని విరాస్ అడుగుతుంటే విక్కీ ప్లీజ్ సేవ్ మీ, ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే రీజన్ చెప్పేదాకా ఈ విరాస్ వదిలిపెట్టేటట్టు లేడు. వసుని అయితే వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా జరిగిందా లేదా అని అడగగలను, కానీ విరాస్ని ఎలా అడగగలను అని వైష్ణవి చిన్నగా అంటుంటే అందుకే చెప్పింది వినాలి అని అంటారు.
అదేదో వసు బయటకొచ్చిన తర్వాత అడిగితే సరిపోయేది కదా. సర్లే, నేనేదో ఒకటి మేనేజ్ చేస్తాను, సైలెంట్గా ఉండు అని విక్రమ్ విరాస్ వైపు చూసి, అదేం లేదు విరాస్, ఈరోజు నీ ఫ్రెండ్స్ అమెరికాకి వెళ్తున్నారు కదా, అందుకే నిన్ను వసుని నిద్ర లేపుతామని ఇలా వచ్చాము. మళ్ళీ వాళ్ళకి లేట్ అవుతుంది కదా, అందుకే అని అంటుంటే, అవునా, కానీ వైష్ణవి ఫేస్ ఎందుకు అలా ఉంది అని విరాస్ అనుమానంగా అడుగుతాడు. అబ్బా, ఈ రాక్షసుడికి అనుమానం మాత్రం అస్సలు తగ్గదు, భలే తగిలాడు నాకు అని వైష్ణవి మనసులో అనుకుంటూ రాణి నవ్వుని విరాస్ వైపు చూసి నవ్వుతూ, అదేం లేదు విరాస్, విక్కీ చెప్పింది నిజమే, ఈరోజు మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు కదా, పాపం వాళ్ళతో కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తారు అని మిమ్మల్ని లేపుదామని వచ్చాము, అంతే అని అంటుంటే, అవునా, సరే అని అంటాడు విరాస్. అమ్మయ్య, మొత్తానికి నమ్మేశాడు అని వైష్ణవి కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతూ విక్రమ్ వైపు చూడగానే విక్రమ్ మాత్రం వైష్ణవి వైపు సీరియస్గా చూస్తాడు. బాబోయ్, ఒక రాక్షసుడి దగ్గర తప్పించుకున్నానంటే ఇంకొకటి దగ్గర ఇరుక్కుపోయినట్టయింది నా పని, ఇంకెప్పుడు ఇలా తొందర పడకూడదు అని వైష్ణవి మనసులో అనుకుంటూ విక్రమ్ వైపు కూడా చూస్తూ రాణి నవ్వుని నవ్వుతుంది. రూమ్లోకి రా, అప్పుడు చెప్తాను ఈ పని అని విక్రమ్ చిన్నగా అనగానే వైష్ణవికి ఏం చేయాలో అర్థం కాక థ్యాంక్ యూ విక్కీ అని అనగానే వైష్ణవి విక్రమ్కి ఎందుకు థ్యాంక్స్ చెప్పిందో విరాస్కి అర్థం కాదు. బస్సుకి మెలకు వచ్చి తన చేతితో పక్కన తడుముతుంటే విరాస్ కనిపించడు. కళ్ళు తెరిచి బెడ్ వైపు చూస్తుంది. తర్వాత రూమ్లో చూస్తుంటే రూమ్ డోర్ దగ్గరే ఉన్న విరాస్ కనిపించగానే బస్సు నిద్ర కళతో బెడ్ పై నుండి లేచి విరాస్ దగ్గరికి వచ్చి విరాస్ని ఒక్కసారిగా హక్ చేసుకుని గుడ్ మార్నింగ్ బావా అని చిన్నగా అంటుంటే అనుకొని పరిణామానికి ముగ్గురు కూడా షాక్ అవుతారు. విరాస్ కొంచెం షాక్ అయిన తర్వాత చిన్నగా నవ్వుతూ బస్సు చుట్టూ చేతులు వేసి గుడ్ మార్నింగ్ రా అని చెప్పగానే బస్సు మాత్రం విరాస్ గుండెలపై తలవాల్చి అలాగే నిద్రమత్తు వల్ల కళ్ళు మూసుకుంటుంది. వైష్ణవి మాత్రం బస్సు వైపు అలాగే షాక్గా చూస్తూ ఉంటుంది. బస్సు డ్రెస్ మీద ఉండటం, అందులోనూ బస్సుపై ఏ జ్యువెలరీ లేకపోవడం, పైగా బస్సు హెయిర్ మొత్తం లీవ్ చేసి ఉండడం చూడగానే వైష్ణవి షాక్గా బస్సు వైపు చూస్తూ ఉంటుంది. విక్రమ్ ఒకసారి బస్సు వైపు చూసి వెంటనే తన ఫేస్ని పక్కకి తిప్పేస్తాడు. బావా ఏమైంది, ఎందుకు ఇక్కడున్నావు అని బస్సు అలాగే నిద్రమత్తతో అంటుంటే, ఏం లేదు నథింగ్ అని చెప్పి విరాస్ వైష్ణవి వైపు చూసి మేము రెడీ అయ్యి వస్తాము అని చెప్పగానే విరాస్ ఎవరికి చెప్తున్నాడో అర్థం కాక బస్సు తల తిప్పి పక్కకి చూసేసరికి అక్కడ వైష్ణవి విక్రమ్ ఉండేసరికి షాక్గా వెంటనే విరాస్కి దూరం జరుగుతుంది. బస్సు డ్రెస్ మీద ఉండటం, అందులోనూ తను చున్నీ లేకుండా ఉండటం వలన వెంటనే స్పీడ్గా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది. బస్సు కంగారు చూసి విరాస్ చిన్నగా నవ్వుకుంటాడు. వైష్ణవి కూడా బస్సుని చూసి ఆ ఆలోచనలతో సరే అని అంటూ అక్కడి నుండి తన రూమ్ వైపుకి అడుగులు వేస్తుంది. ఇంకా వైష్ణవి వెళ్ళిపోయిన తర్వాత విక్రమ్ విరాస్ వైపు చూస్తూ చిన్నగా నవ్వుతూ అమ్మయ్య, మొత్తానికి మా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి అని అంటుంటే విరాస్ అర్థం కాక విక్రమ్ వైపు చూస్తాడు. మీ ఇద్దరు ఒకటయ్యారా లేదా అని వైష్ణవి నైట్ నుండి కొంచెం టెన్షన్ పడుతుంది. అందుకే మేడం గారు మార్నింగే ఇంత దూరం వచ్చి హడావిడి చేసింది, డైరెక్ట్గా నిన్ను అడగలేక అందుకే కంగారు పడుతుంది అని విక్రమ్ చెప్పగానే అవునా అని చిన్నగా అంటాడు విరాస్. కానీ ఇప్పుడు బస్సుని చూసింది కదా, మేడం గారి డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినట్టే ఉన్నాయి, అందుకే సైలెంట్గా వెళ్ళిపోయింది అని చెప్పగానే విరాస్ మౌనంగా ఉంటాడు. సరే, నాకైతే చాలా హ్యాపీగా ఉంది విరాస్, నువ్వు వసుతో కొత్త లైఫ్ స్టార్ట్ చేసావు, ఐఎమ్ సో హ్యాపీ. సరే రెడీ అయ్యి రండి అని చెప్పి విక్రమ్ అడుగులు ముందుకు వేసేసరికి నైట్ మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు విక్రమ్ అని అన్న విరాస్ వాయిస్కి విక్రమ్ అడుగు అక్కడే ఆగిపోతుంది. వెంటనే వెనక్కి తిరిగి షాక్గా విరాస్ వైపు చూస్తాడు. హలో ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.